సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే కనుక మా ఇంటికి కొత్త చుట్టాలు వచ్చారు. ఏంటంటే మేము కోడి పిల్లలు ఏదైతే మేము నాటుకోళ్ళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, వాటికంటే ముందుగానే మేము కొన్ని పందెం జాతి కోడి పిల్లలు తీసుకొచ్చాము. అంటే అవి ఎట్లా ఉంటాయంటే ప్యారెట్ బీక్ లాంగ్ టైల్ అంటారు. అంటే చిలుక లాంటి ముక్కు, నెమల్ లాంటి తోక, ఇంత పొడుగుగా వచ్చి చాలా అందంగా ఉంటాయి. నేను రెఫరెన్స్ కోసం కొన్ని పిక్స్ యాడ్ చేస్తా. జాగ్రత్తగా పెంచితే 4 అడుగులు తోక అవుతుందంట దానికి. అవునా? సో వీటి అయితే మాకు ఒక్కొక్క పిల్లని ఇప్పుడు 1500, 1200, 1300 ఆ రేంజ్ లో పడింది. అంటే చాలా కాస్ట్లీ. అంటే మనము పెద్ద పుంజు కూడా వస్తుంది ఇంతమైంది. అంటే పెట్టలు కావాలంటే 2 వస్తాయి. ఆ ప్రైస్ ఈ చిన్న పిల్ల పడిందంటే ఈ పెద్ద అయిన తర్వాత ఈ పిల్లలు చాలా కష్టపోతాయి. 2000, 2500 అంటే చిన్న చిన్న పిల్లలే. అవును, ఒక్కొక్కటి చేత్తో పట్టుకుని ఒకటి తమ్నేల్ కోసం మొత్తం తీయకుండా అది తీ 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 పట్టుకో 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 రాజు. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. గింజలు గింజలు దగ్గర తీసుకురా, ముక్కు చూపిస్తా. గింజలు తిన్నా కొట్టుకోకర్రా. సో నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చాయి. వీటి ముక్కు చూసారా ఎలా ఉందో కదా? ప్యారెట్ ముక్కులా ఉంటుంది. ఉండు రాజు జూమ్ అవ్వలేదు. ఇటు ఇటు దిప్పు. చాలా అంటే కొత్తగా ఉన్నాయిరా, కినోవా కదా. ఇది తినరా గింజలే తింటున్నాయి రవి. వాటికి ప్రెసెంట్ అయితే మా దగ్గర ఏ గింజలు లేవు. నేను అవి తీసుకొచ్చిన సద్దలు ఇంట్లో పెట్టినా. లడ్డు దేనికో ఉప్పు కింద పోసిందంట, దాంట్లో గుడ్లు వేసి. గుడ్లు వేస్తే కోత వచ్చి ఒక దెబ్బే కానీ గుడ్డు పగిలిపోయింది దాని లోపల, గింజల లోపల. వైట్ ఉంది రాజు వీటిలో. సో అయిపోయినాయి మొత్తం. ఇక నుంచి అడుకోలేడు. కొంచెం గింజలు దండిగేవా, వెళ్ళిపోతున్నాయి కొన్ని. దండిగే ఇట్లా జల్లు రాజు, ఒక దగ్గర కుప్పేయకూడదు. అట్లా జల్లు ఏరుకుంటాంటాయి అయ్యే. నీ ముందే వేసుకో, ఆడ కొత్త ఈ వీడియోలో చూపిద్దాం. సో ప్రజెంట్ అయితే మా పొలంలో పండిన ఫ్రూట్స్, వెజ్జీస్ ఏవి వేస్ట్ కాకుండా ఇంకా వీటికి పెట్టేస్తాం మేము. అటు ఎటు పోతున్నారు? అటు ఉన్నామనే లేదండు, దారి ఉన్నాయి వేస్తున్నాయేమో. అదే కదా. ఏయ్ రాని ఇప్పుడే కదా పొలంలోకి వచ్చారు. దాన్ని క్లోజ్ చేయకపోతే ఆ చిన్న బొక్క దగ్గరికే పోతున్నాయి. నా దగ్గరికి వచ్చే రాజు కొన్ని గింజలు. రాజు అందుకే నా అట్లా ఎగురుతాయి, పడుతున్నాయి అప్పుడే. ఓ అబ్బా, అలవాటు చేసుకోరు ఫ్రూట్స్ కూడా తినడం, సరేనా? తర్వాత పురుగులు పెడతాం మీకు బీఎస్ఎఫ్ ఫ్లవర్ కావాలంటే. రాజా దూరుతుంది అది దూరం ట్రై చేస్తుంది. అది ఒకటి అంటే వీటికి ఇంకా మనం సెక్యూర్ చేసుకోవాలి. మన దూరుతుంది. బయటికి వెళ్ళినా ఎక్కడ పోలేడు. ఉండు రాజు ఒక్క నిమిషం. అమ్మా నాకు అసలు అసలే రేట్ ఎక్కువ పెట్టి తెచ్చామమ్మా, కరువులో అధిక మాసం లాగా. మొట్టమొదటి బ్యాచ్ మా పొలంలో అంతా తిరుగుతున్నాయి లడ్డు. ఇవి అడగపోతే అయిపోతుంది అది. నేను చెప్పాను, ఈ అంచుకు తీసుకురావడమే మనం చేసిన మిస్టేక్. అన్ని అసలు సైడ్లో అంచు ఉంది లడ్డు, మట్టి పోసుకోవాలి. అదో తొందరగా పోయి పారా అనేది లేకపోతే పారదేపో బొచ్చా ఎత్తుకొత్తా. తొందర రాపో. తింటనే కొన్ని అలవాటు చేయాలి రాజు. వద్దేంది చిన్నప్పుడు అన్ని పెడితే తినట్లా, అట్టే అవి కూడా ఇగో తింటనే చూడు అయ్యే. అమ్మ మీకు ఇలాంటి ఫీడర్స్, డ్రింకర్స్, గాడిది గుడ్డు లాంటివి ఏమి ఉండవు. కింద వేస్తాం, ఏరుకొని తినడమే. అర్థమైందా? నిక్కులు పడాకండి, నిక్కులు పడితే పస్తులు ఉంటారు. అలాగే ఆంటీ. ఆంటీ ఏంటి, అక్క అని పిలవండి. ఏంటి రాజు? అదిగో తింటుంది చూడు, ఇది మంచిది, నువ్వు మంచిదానివి. ప్రస్తుతానికైతే ఇవి నాటుకోడి పిల్లలు కాదు. ఏంటంటే ఇది పందెం జాతి కోడి పిల్లల్లాగా. బట్ మేము నాటుకోళ్ళు తీసుకురావాలి. సీమ కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు చాలా వస్తాయండి. ఇవేంటంటే ఇవి దొరికాయి కాబట్టి సడన్గా తీసుకొచ్చేసాము. ఇంకా మా షెడ్ కూడా పూర్తిగా రెడీ కాలేదు. ఇదంతా ఏంటంటే మన వరి పొట్టు ఉంటుంది కదా, వడ్ల నూక, వాటితోటి దీన్ని మొత్తం కవర్ చేసేయాలి, షెడ్ని మొత్తం. అది నిజంగా పప్పాయి గింజలు తింటే హెల్త్కి చాలా మంచిదంట కోడి పిల్లలకి, కోళ్ళకి. కానీ ఒక హోప్ వచ్చిందండి. ఏంటంటే మన పొలంలో ఇంకేవి వృధా కావు. అవి కొద్దిసేపు ఆగిన తర్వాతనే తింటాయి. ఎందుకంటే పండ్లు కదా, ఏ ఫ్రూట్ వదిలిపెట్టవు. ఈ కోళ్ళకి ఏంటంటే పపాయ అవన్నీ వేసామండి. ఈ కొత్తగా వచ్చాయి కదా, మొహాట పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక బనానా అండి తింటుంది. అది
నేను అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వచ్చే తల్లికి వెళ్ళిపోయింది నన్ను చూసి. పాపం ఎందుకు మొహమాట పడుతున్నారు? తినండి, మీకోసమే తెచ్చింది. బనానా కూడా తినండి. ఈ అలవాటు పడ్డానికి కొన్ని రోజులు టైం పడుతుంది అనుకుంటా. ఇదిగోండి కూలోళ్ళని పెట్టి పని లేదు, కూలోళ్ళని పెట్టి పని చేసే కూలోడు ఇదిగోండి ఏడే ఉన్నాడు చూడండి. ఎవరినైనా చూసారా? ఎందుకు రాజు కూలోళ్ళు ఉన్నారు, కూలోళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు కదా పని. ఒళ్ళు ఎలా హోనం చేసుకుందామా, ఒళ్ళు ఎలా బద్దలు కొట్టుకుందాం అనడానికి రెడీ ఉంటాడు పొద్దున్నే. నేను లేనప్పుడు డోర్ పెట్టించాడు, కింద గ్యాప్ పెట్టించాడు, కొంచెం కిందకి పెట్టియాల్సింది. అంటే గడపమాన పెట్టుకుంటావని ఇక్కడ. అవును, కోళ్ళఫామ్కి ఎవడని గడపమాన పెడతాడా? పెట్టిన వాళ్ళకన్నా ఉండాలా, నీకన్నా ఉండాలా? పూజ చేయలేదా మనం? చేద్దాం. ఏది కోళ్ళు తెచ్చేసాక అడ్డావా? ఇది ఓపెన్ చేయ రాజు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేసి నా మాటని ఆడున్న మట్టి ఆడేయచ్చు కదా, ఎందుకు మోసుకొని తిరగడం? ఏంటి రాజు, నేను పాడతా మట్టేస్తా, నువ్వు మోసుకుంటా పోపో. నేను మొయ్యలేనుగా. మనం తెప్పించింది ఏంటది? అజోలా ఎత్తి తింటాయి అయ్యి. అదే కదా, చిన్న పచ్చగా ఉన్న గడ్డిని కూడా వదలట్లేదు రాజు. చిన్న పచ్చగా ఉన్న గడ్డిని కూడా వదలట్లేదు. అబ్బా, ఈ పందెం కోళ్ళని ప్రూవ్ చేసుకోవాలని నేను ట్రై చేస్తాను. అబ్బా కాదు, 2 బ్యాచ్లు వేరే వాళ్ళు, అంటే వీళ్ళు ఒకరికి పుట్టిన వాళ్ళు, వాళ్ళు ఒకరికి పుట్టిన వాళ్ళు. అజ్జుడు ఎట్ట కొట్టుకుంటున్నాయి. పపాయి తింటాయి చూడు. పపాయి లోపలికి పోయి మరీ తింటున్నాయి. బనానా కూడా తింటున్నాయి. తింటాయి అన్ని తింటాయి. అలవాటు అయితే ఇంకా 2 రోజులకి ఫాస్ట్ గా తింటాయి, మనం వేగానే అట్లా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బయటకు కూడా కొనియారంట, కట్టేసి పెంచారు కాబట్టి అది అట్లా. ఓకే, మనం కొంచెం వల్ల రెడీ చేసి వదులుదాం ఇట్లా పొలం అంతా. కొన్ని రోజులు షెడ్లో అలవాటు చేశాక అప్పుడు బయటకు వదలాలి రాజు. కొన్ని రోజుల బొక్క, 2 రోజులు కాదు. వచ్చిందా? ఏది? ఓహో, జెర్రీ అంటే ఇదేనా? ఓ మై గాడ్, కుడతాదా? కుడుతుంది, కాసేపు నొప్పి ఉంటుంది. కోడిపిల్లకి మంచిగా తింటుంది. జాగ్రత్త, మీద వేసుకోకుండా. కానీ 5, 8, 9, 10, 11 ఉన్నాయిలే. సన్న కొట్టుకుంటున్నాయి. సో రాజు ఏంటంటే అక్కడ చెక్క ముద్దులో పురుగులు ఉన్నాయని తీసుకొచ్చి వాటికి వేసాడండి. ఇయ్యగానే సన్న స్పీడ్గా వచ్చాయి. చెదపురుగులు ఉన్నాయంట దానిలో. అవి చూడండి ఎట్లా వేసుకొని తింటున్నాయి. ఇవి మేము ఎవరో కొత్త వాళ్ళు అనుకొని పారిపోతున్నాయి. ఇప్పుడే కదా వచ్చింది. అమ్మా నేనేనమ్మా మీ ఓనర్ అమ్మని, నీళ్ళు తాగండి అమ్మా, మా పువ్వా తాగండి పువ్వా. ఓకే పర్లేదు, మాట ఏంటండి. ఒరే పెద్దదానిలో బద్దాం రా, నీటికి పట్టట్లా. అది టీ బేస్నిటీ ఏ పట్టట్లేదు అన్నీ, ఆ బేస్నిటీ అంటనా. తాగండి ఇప్పుడు. దాంట్లో దిగుతాయి, అందట్లేదు వాటికి. ఉండు, ఓకేనా ఇప్పుడు. అందుకోసం ఎరిపాపు పనులు చేయాలి అనేది. ముక్కులకు అందుతున్నాయా? బాగున్నాయా నీళ్ళు? హరినగరం వాటర్ తాగితే నల్లగా ఇస్తారు తెలుసా మీకు? ఆ తెల్లది బాగా నచ్చింది రాజు నాకు. అది స్పెషల్ నాకు, అది వైట్గా ఉంది. బ్లాక్ గా ఉన్నది కూడా ఒకటి ఉంటే బాగుండేది. లడ్డు బొప్పాయిని అటు వచ్చి తింటున్నాయిరా. దండి కొళ్ళు ఉంటే ఇంకా సంపకుంటాయి కూడా. తింటాయి అలవాటు అయితే కొద్దిగా రాజు. ఇది పొడుచుకున్నాయా? కొంచెం పొడుచుకున్నాయా? నేను రాగానే అమ్మ ఇది ఎవరో వచ్చిందని చెప్పి కొంచెం ముక్కలు వేసి ఇస్తే దానికి ఏదో వేస్తున్నాం మనం అనుకుంటాయి లడ్డు. అదో గమనిస్తున్నాయి చూడు, అర్థమైంది? అది వచ్చి తినేసింది. తింటున్నాయి రాజు. అదిగో బనానా తింటుంది. చిన్న ముక్కలు చేసి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు మీరు. ఏదో జన్మలో అదృష్టం చేసుకొని ఉంటారు. అజ్జుడు దాని కాళ్ళలోకి అతుకుపోయిందని దాని కాళ్ళలోది పొడుచుకొని తింటున్నాయి అజ్జుడు పాపం. అదేంటి ఎట్లా తింటాయో. అదే మనం ఈడ పెట్టినాం అనుకో. ఇప్పుడు చూడు, ఇది ఈడ పెడితే పెద్ద కోళ్ళు అయితే పుడుచుకొని తింటాయి. బాగా తింటాయి, ఇవి కూడా తింటాయి అలవాటు అయితే. అంతే
తోటలో ఏం బతకనియవు. ఉమ్. మన గోంగూర, కొత్తిమీర, పాలకూర మొత్తం చంపుకుంటాయి. అవి చూడు నీళ్ళు ఎట్ట తాగుతున్నాయ్యా. ఉండు రాజు, నీ కుక్క పిల్లలాగా ప్యాంపర్ చేద్దాం. పిచ్చుకో చిచ్చు. నైట్ ఒక కోడి కొరికింది నన్ను, బొక్కలో ఎలిపెట్టాను. హైలైట్ ఏంటంటే రాజు నేను కోళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని, వెనకాల ఏదో ఉన్నాయి చూసుకో, కోళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి లైట్ వేసుకొని చూస్తుంటే అవి కూడా హైలైట్ రాజు. అన్నిటికంటే బాగా నవ్వు వచ్చింది ఏదో తెలుసా, మనం బస్సులోంచి వాటిని దించగానే బొక్కలోంచి అవి ఎలా ఉన్నాయని చూస్తుంటే ఒక కోడి తలకాయ బయట పెట్టి వీళ్ళు ఎవరా అని చూస్తా. ఇదేవర్రా నాలాగా ఆత్రపు లాగుద్ది అనుకున్నా నేనైతే. మ్యాక్స్ వీటిలో దేన్ని అమ్మం, వీటి పిల్లల్ని అమ్మడానికే ట్రై చేస్తాం అనుకుంటా కదా రాజు. ఇవే అమ్మం. ఇవి మా ఫస్ట్ బ్యాచ్ కదా. అది చూడండి, ఆ దొంగ మొహంది పద్దాక ఎక్కడ బొక్క దొరికిద్దా దానిలో దూరదావా అంటే రెడీగా పోతుంది. కమ్మగుంది. నువ్వు తింటున్నావా అటుకి పెడతానావా? కొంచెం కొంచెం తింటానే తినట్లే. అంత తీగ ఉందా? అబ్బా పైన అవి ఉన్నాయి కింద. వద్దు నాకు.